పార్టీ కార్యక్రమాల్లో ముందంజ వేస్తా ఉన్నారా? అభివృద్ధి కార్యక్రమాల్లో నియోజకవర్గాన్ని అన్ని నియోజకవర్గాలను ముందు నడిపిస్తా ఉన్నారని చెప్పి మీరు చేస్తా ఉన్నారా? మన గౌరవ కేంద్ర మంత్రులు బ్రహ్మసాని గారు, మేయర్ గారు సహకారంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొన్ని 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేస్తా ఉన్నారు. కేవలం అది గిట్టక మీరు ఇట్లాంటి అభియోగాలు చేయడం కరెక్ట్ కాదు. మీకు ఏదన్నా సాక్ష్యాలు ఆధారాలు ఉంటే తీసుకురండి. అనధికార ఎమ్మెల్యే కానీ లేకపోతే ఇట్లా కబ్జా చేశారని నేను రమ్మనండి. మా సోదరుడు బుజ్జి గారు చెప్పారు ఆ సర్వే నెంబర్కి కానీ ఆ ఫ్లాట్ నెంబర్కి కానీ తేడా ఉందని. కాబట్టి తీసుకుంటే బహిరంగ చర్చకు సిద్ధం. లేదా మేము ప్రభుత్వ పరంగా మీరు ఇట్లాంటి అవినీతి ఆరోపణలు చేసినందుకు మీరు మీ మీద చేపట్టబోయే చర్యలకు మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు ఇంతకీ వైసీపీకి సంబంధించి ఎవరు ఈ ఆరోపణలు చేశారు అది చదువుతుంది. వైసీపీకి సంబంధించి ఒక ఛానల్లో వేశారు. మేము దాన్ని అడుగుతా ఉన్నాం. ఛానల్ ప్రచారం చేసినప్పుడు ఒక బాధ్యతాయుతమైన సోదరులందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ గుంటూరు నగరంలో ఒక మాయల మరాఠీ ఎన్నో గిమ్మిక్కులు చేసి చిలకలూరుపేట నుంచి ఇక్కడికి వచ్చి సైలెంట్ మరి వైసీపీ తరఫున అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మాజీ మంత్రి విడుదల రజనీ గారి మీద ఒక బీసీ మహిళ తెలుగుదేశం పార్టీ కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసి గల్లా మాధవ్ గారు ఘన విజయం సాధించడం, అలాగే నేడు గుంటూరు నగరంలో మరి ఆమె ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటుంది, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా భాగస్వామ్యం అవుతుంది, ఈ విషయాలన్నీ గమనిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఏదైనా సరే నిర్మమాటంగా సొంత పార్టీలు తప్పు కలిగిన కౌన్సిల్ సమావేశంలో మరి చిన్నవాడికి బాధేసిన మేము ఉద్దండలో కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అనే వర్షంలో ఏదైనా స్ట్రీట్ అండర్స్ విషయంలో కానీ ఇంకోటి కానీ మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం, మాట్లాడటం. ఈరోజు ఎమ్మెల్యే గారు అవకముందే వాళ్ళ భర్త గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. ఇదివరకు రాని ఆరోపణలు, ఇదివరకు రాని ఇది ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అనేది కూడా ప్రజలు గమనిస్తారు. ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా ఎవరో ఛానల్స్, యూట్యూబ్ ఛానల్ అని రకరకాల ఛానల్స్ అని ఏదో రేటింగ్ కోసం దీనికోసం లేనిపోయిన వాటిలో కూడా ఈరోజు రాసే పరిస్థితి. కార్పొరేట్ బుజ్జి గారు చాలా క్లారిఫికేషన్గా ఆ ల్యాండ్ ఎప్పుడుది, ఎక్కడది, దాని ఏంది, అడగలేంది, ఎవరు కొన్నారు, బ్యాంకులో పెట్టారు, ఎప్పుడు లోన్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా క్లియర్ చేసుకొని కొనుక్కున్నానని క్లారిఫికేషన్ చెప్పారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఎవరైతే ఏ ఛానల్ అయితే ఏ యూట్యూబ్ ఛానల్ అయితే ఈ యొక్క అభియోగం చేశారో వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాను. నిజంగా నీవైనా కానీ నీ వెనకమల్లి ఇంకొకరు ఎవరైనా ఇస్తే వేస్తారు. మీకు నిజంగా దమ్ముంటే, నిజంగా ఎవరైతే ఉంటే